ఉమ్మడి పౌర స్మృతి, దీన్నే మనం యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాం. భారత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలలో నిబంధన 44 ఈ యొక్క ఉమ్మడి పౌర స్మృతి కోసం తెలియచెప్తుంది అనమాట. అంటే ఇక్కడ ఉమ్మడి పౌర స్మృతి అంటే దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సివిల్ చట్టాలు ఏవైతే ఉంటాయో, వివాహము, విడాకులు, అలాగే వారసత్వము, ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా అన్ని మతాల వారికి ఒకే విధంగా వర్తింపు చేయటానికి ఉద్దేశించినటువంటిదే మనకి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నమాట. మరి ఇక్కడ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ స్వాతంత్ర్య అనంతరం అమల్లోకి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రముగా ఉత్తరాఖండ్ రాష్ట్రం అవతరించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ 2025 జనవరి 27 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి తీసుకురావడం కోసం తయారు చేసినటువంటి డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో ముసాయిదా, ఈ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ ఎస్. అయితే ఉత్తరాఖండ్ స్టేట్లో ఈ యొక్క ఉమ్మడి పౌర స్మృతి లేదా యూనిఫామ్ సివిల్ కోడ్కి మినహాయింపుగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 342లో ఉన్నటువంటి గిరిజన తెగలు ఏవైతే ఉంటాయో, గిరిజన తెగలకి మినహాయింపు ఇవ్వటం జరిగిందనమాట. అదే మరి భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ 1867 నుంచి గోవాలో అమల్లో ఉంది. అంటే గోవాలో పోర్చుగీస్ వారు గోవా రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని ప్రవేశపెట్టారన్నమాట. అది తర్వాత 1961లో గోవా మన భారతదేశం అండర్లోకి వచ్చేసింది. అప్పటి నుంచి మనకి కొనసాగుతూనే ఉందన్నమాట. మరి ఈ యొక్క ఆదేశ సూత్రాల్లో అత్యంత వివాదాస్పదమైనటువంటి ఆర్టికల్గా 44ని పేర్కొంటాము. అంటే ఈ యొక్క ఉమ్మడి పౌర స్మృతిని, ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయాలని సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. సైరాబాను కేసు, సబాను కేసు, అలాగే సరళా ముగ్గల్ కేసు, ఈ కేసుల్లో కేంద్ర ప్రభుత్వానికి సూచనగా చెప్పటం జరిగిందన్నమాట.